హే హాయ్ గైస్, తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ అండ్ బీట్ మార్క్ ప్రీసెట్ XML ఫైల్స్ అన్నీ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తే ఎంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి, ముందు బీట్ మార్క్లోకి వెళ్దాం. బీట్ మార్క్లోకి వెళ్ళాక చూడండి, బీట్ మార్క్ ఇలా ఉంటుంది. యాజ్ టీజ్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాక ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళాక మీకు నచ్చిన ఫొటోస్ మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ యాడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసేయండి ఇలా కరెక్ట్గా. చూడండి, నెక్స్ట్ బీట్ మార్క్ మీకు వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. చూడండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసేయండి. చూడండి, మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీకు వచ్చేసి మిగతా పార్ట్ కట్ చేయండి. కట్ చేశాక మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి చూడండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసేయండి. కరెక్ట్గా ఇలా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అన్ని ఫోటోలు ఎండ్ వరకు యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని ఫోటోలు ఎండ్ వరకు యాడ్ చేశాను. యాడ్ చేశాక చూడండి, మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ముందు షేక్ ఎఫెక్ట్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో చూడండి, ఇక్కడ 3 ఫొటోస్ ఇచ్చాను. 3 ఫొటోస్ కూడా డిఫరెంట్గా ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. చూడండి, ఇక్కడ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. చూడండి, 3 ఎఫెక్ట్లలో థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ థర్డ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి చూడండి, కాపీ చేసేయండి. కాపీ చేసి పూర్తిగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం మన బీట్ మార్క్లోకి వచ్చేద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, ఇక్కడ ఎన్ని చిన్న ఫొటోస్ ఉన్నాయో అన్ని చిన్న ఫొటోస్ని వదిలేసి ఇక్కడ మళ్ళీ చూడండి, ఈ చిన్న ఫోటోలు మొత్తం ఫస్ట్ ఫోటోకి యాడ్ ఇచ్చాం కదా, ఈ చిన్న ఫోటోలు వదిలేసి ఈ పెద్ద ఫోటో ఒకటి కూడా వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేయండి. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, మళ్ళీ ఈ ఫోటోకి ఇచ్చాం కదా, మళ్ళీ ఈ ఫోటో వదిలేసేయండి. ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. చూడండి, పేస్ట్. ఓకే, మళ్ళీ చూడండి, సింపుల్గా ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటోకి చూడండి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ ఫోటోకి ఇచ్చాం కదా, మళ్ళీ ఇంకో ఫోటో వదిలేసి మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా మీరు 1 by 1 ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అనేది థర్డ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు యాడ్ చేశాక మళ్ళీ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు అన్ని ఫొటోస్కి మనం 1 by 1 ఒక ఫోటో వదిలేసి మిగతా ఫోటోలకి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసాం. అంటే ఈ ఫస్ట్ ఫోటోకి ఇచ్చి ఇంకో ఫోటో వదిలేసి నీకు డే బై డే అంటే 1 by 1 ఫోటోకి మనం ఎఫెక్ట్ అనేది థర్డ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసాం. చూడండి, ఇప్పుడు ఇది ఒకటి మళ్ళీ ఇంకా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్నగా అబ్జర్వ్ చేయటమే, ఏం లేదు మీకు. చూడండి, ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అనేది ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చాం. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేశాక చూడండి, మళ్ళీ పూర్తిగా మన బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి, ఇక్కడ మనం సింపుల్గా ఇప్పుడు చూడండి, ఏ ఫొటోస్ అయితే మనం వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రమే మనం ఈ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. ఏ ఫోటోలు అయితే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ ఫోటోకి ఇచ్చాం కదా, ఈ ఫోటోకి ఇచ్చాం. ఇక్కడ నుండి చూడండి, ఈ ఫోటోకి వదిలేసాం కదా, ఈ ఫోటోకి ఇచ్చి ఈ ఫోటోకి వదిలేసాం. అంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, మళ్ళీ ఈ ఫోటో వదిలేసాం. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, ఎక్కడైతే ఫోటో వదిలేసామో ఆ ఫోటోకు మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం పేస్ట్ చేయాలన్నమాట. చూడండి, మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో వదిలేసాం. ఓకే, చూశారు కదా, మళ్ళీ సింపుల్గా ఎక్కడైతే ఫోటో వదిలేసామో ఆ ఫోటోకు మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం పేస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా ఇలా చేసుకోవడమే, పేస్ట్ చేయడమే, అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ వదిలిపెట్టాం, ఈ ఫోటోకి మాత్రం ఎఫెక్ట్ అనేది యాడ్ చేయడం సింపుల్గా. చూడండి ఇక్కడ పెద్ద ఫొటోస్ ఉన్నాయి, ఈ పెద్ద ఫొటోస్ గురించి నెక్స్ట్ చెప్తాను నేను. చూడండి ఇప్పుడైతే ఏ ఫోటో వదిలేసామో ఆ ఫోటోకి మాత్రమే అప్లై చేయండి సెకండ్ ఎఫెక్ట్ అనేది. ఓకే చూడండి ఇక్కడ మీకు అన్ని ఆ ఫోటోలకు మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేద్దాం. చూడండి వదిలిపెట్టిన ఫోటోలకు మాత్రమే సింపుల్గా యాడ్ చేసుకుంటా పోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అప్లై చేశాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం సెకండ్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ వదిలిపెట్టిన ఫోటోలకు మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ మనం యాడ్ చేసామన్నమాట. చూడండి మళ్ళీ పూర్తిగా బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అయిపోయింది, సెకండ్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. దాని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక చూడండి ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ ఏం చేయాలంటే ఈ చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ చిన్న ఫొటోస్కి మాత్రం ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి సింపుల్గా. చూడండి మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే మళ్ళీ ఇంకో ఫోటో, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే చూడండి మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఓకే సింపుల్గా ఇప్పుడు అన్ని ఫోటోలకి ఇచ్చేసాం. చూడండి ఇంకోటి మర్చిపోయాం, పెద్ద ఫోటోలు ఎక్కడైతే వదిలిపెట్టామన్నో చూసాం కదా, ఆ ఫోటో దగ్గరికి రండి. ఆ ఫోటో దగ్గరికి వచ్చాక ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది. యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళాక ఇక్కడ సెర్చ్ బార్లో మీకు బ్లింక్ అని సెర్చ్ చేయండి. చూడండి సింపుల్గా ఇక్కడ బ్లింక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఈ బ్లింక్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ చూడండి స్టాండర్డ్ సెట్టింగ్ మీదకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి 11 పెట్టుకోండి. మీరు ఎగ్జాక్ట్గా 11 పెట్టుకోండి. ఓకే 11 పెట్టుకొని వచ్చేసి పూర్తిగా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక చూడండి ఒకసారి ఇలా చూడండి అప్లై చేస్తే ఎలా ఉందో చూడండి. అదే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి చూడండి సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక చూడండి ఇప్పుడు ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోటోకి దీన్ని పేస్ట్ చేసేద్దాం. చూడండి ఇక్కడ ఒక ఫోటోకి అప్లై చేసాం కదా, ఒకటే ఫోటో ఉంటుంది, ఇక్కడ ఒక ఉన్నది. అంటే ఈ ఫోటో మీద మనం సింపుల్గా ట్యాప్ చేసి చూడండి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని ఎఫెక్ట్లు అనేది కంప్లీట్గా అయిపోయాయి అనమాట. చూడండి సింపుల్గా ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సింపుల్గా ఎక్స్పోర్ట్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తోటరాము, మీ తోటరాము.